ప్రతి లైఫ్‌లో సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే అంతకంటే ముందు ఫెయిల్యూర్స్ అనేది తట్టుకుంటేనే మనం సక్సెస్ అనేది అవుతాం. కాకపోతే ఇదే చాలామంది మర్చిపోతూ ఒక్క ఫెయిల్యూర్ రాగానే అయిపోయింది. నా లైఫ్ అయిపోయింది. దిస్ ఇస్ ద ఎండ్ అని చెప్పేసి ఎండ్ కార్డ్ పెట్టేసి దే విల్ గో టు ద రొటీన్ వర్క్స్. సో, నిజంగా మనం సక్సెస్ వైపు వెళ్ళాలంటే ఏం చేయాలి? అనే దాని గురించి చెప్పడానికి ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అయిన గంప నాగేశ్వర గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే. సక్సెస్ యెస్. ఒక్క సక్సెస్ లైఫ్ అంతటిని మార్చేస్తది. అవును. అది ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలీదు. కానీ ఆ సక్సెస్ కోసం ఎన్ని ఫెయిల్యూర్‌లు పడాలి సార్? మరి ఆ సక్సెస్ రావడం కోసం ఏం చేయాలంటారు? మనిషి ఎట్లుండాలంటారు? సక్సెస్ స్పెల్లింగ్ చెప్తావా కొద్దిగా? SUCCESS. సెకండ్ లెటర్ ఏంది? యు. అదివే. వాహ్! అది లేకుంటే యూ కాంట్ స్పెల్ సక్సెస్. సక్సెస్ వర్డ్ కూడా చెప్పలేము. ఆ రెండో లెటర్ లేకుంటే సక్సెస్ మాట్లాడలేము కూడా. యాహ్! ఏదైతే అది సక్సెస్ కాదు అది. యాహ్! కాబట్టి యూ, మీ ఆ సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి రాసి ఉంది బాస్. సింపుల్‌గా నేను ఎక్కడి నుంచి చెప్పుకుంటూ వస్తాను చెప్పడానికి కాస్త వినడానికి వాళ్ళకి ఇబ్బంది కూడా చెప్తాను నేను. ఓకే. ఓకే. మనం పుట్టడమే సక్సెస్. చాణక్య ఓకే. ఎలా సక్సెస్ తెలుసా? లెట్స్ టాక్ సైన్స్. సైన్స్ పక్కన మాట్లాడుకుందాం. అమ్మ నాన్న కలిస్తే మనం పుట్టాం. ఓకే. మా అమ్మ నాన్న కలిస్తేనే నేను పుట్టాను. Yeah. మీ అమ్మ నాన్న కలిస్తే నువ్వు పుట్టాం. నాన్న కడుపులో నుంచి అమ్మ కడుపులోకి కొన్ని కోట్లాది స్పర్మ్ సెల్స్ వచ్చాయి. యాహ్! సుమారుగా 25 crores అనుకుందాం. 2.5 crores అనుకుందాం. ఓకే. మామూలుగా కింద స్క్రోలింగ్ ఇస్తారు కదా, పిల్లలు పుడతలేదా మీ స్పర్మ్ సంఖ్య యాహ్! తగ్గిందంట కదా. ఓ ఎగ్జాంపుల్గా 2.5 crore అంటే ఏంటి? 2.5 crore అంటే 24 లక్షల ఓకే 99,999 ఒకటే గెలిచింది. ఒకటే గెలిచింది కడుపులో. అమ్మ కడుపులోకి వస్తున్నప్పుడే నువ్వు గెలిచావు చాణక్య, నేను గెలిచాను. అంటే మనం పుడుతున్నప్పుడే కోట్లాది మందిని ఓడగొట్టి పుట్టాం. యాహ్! ఆ ఒక్క సెల్ ఎంత స్పీడ్గా వచ్చింది? యాజ్ పర్ ది సైన్స్ ప్రకారం 160 కిలోమీటర్లతో వెళ్ళిందే గెలిచిందట. అన్నీ వచ్చాయి, లక్షలు వచ్చాయి లోపలికి. ఆ లోపలికి అండంలోకి రానిచ్చింది అమ్మ ఒకలే రానిచ్చింది. ఇద్దరు కపుల్ ట్విన్స్ పుడితే ఇద్దరు ట్విన్స్ పుడితే ఇలా లోపల రాని క్లోజ్ అయిపోయింది. అది క్లోజ్ అయిపోయింది. లోపల ఎంత టైం తీసుకున్నామా? 6 weeks 8 weeks గుండె కొట్టుకోవడం మొదలైంది. కానీ కొంతమంది 3 monthsకో 2 monthsకో అబార్షన్ అయిపోయారు. నువ్వు గాలే, నేను గాలే. రెండో సక్సెస్. ఫస్ట్ సక్సెస్ కోట్ల మందితో గెలిచాం. యాహ్! రెండో సక్సెస్ అమ్మ కడుపులో 9 నెలలు ఉన్నాం. మూడో సక్సెస్ అమ్మ మనం బయట తీసుకొచ్చింది. అది సిజేరియన్లో, సి సెక్షన్లో ఆర్ నేచురల్ డెలివరీయో. యాహ్! వచ్చిన తర్వాత నీతో పాటు పుట్టిన వాళ్ళు మొత్తం జనాభా లెక్కలు చూసుకో, వాళ్ళు లక్షల మంది పుట్టుంటారు, వేలాది మంది ఉంటారు. నాతో పాటు ఎంతమంది పుట్టుంటారు? 21st March 1963 గాంధీ హాస్పిటల్. నా డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే బోలెడు మంది పుట్టుంటారు. అందరు నాలాగున్నారా? లేదు. కొంతమంది నాకంటే గొప్పలేరు, కొంతమంది నాకంటే తక్కువ ఉన్నారు. ఓకే, భగవంతుడు నాకే ఛాన్స్ ఇచ్చింది కదా. అంటే దాని అర్థమైంది, అన్ని వేలో సక్సెస్ ఇచ్చాడు బాస్. మా నాన్నగారు చదివించారు, నన్ను స్కూల్ పంపించారు, మా అమ్మగారు ప్రేమగా చూసుకున్నారు. కొంతమందికి అమ్మ లేరు పుట్టిన తర్వాత, కొంతమందికి నాన్న లేరు, కొంతమందికి అమ్మ నాన్న లేరు, కొంతమంది చదువు లేదు. ఇవన్నీ నేను చెప్తుంటే వింటున్న వాళ్ళు మిత్రులారా వినండి. నేను చెప్పినది మీకు సక్సెస్ అంటే ఎస్ ఎస్ అని టైప్ చేయడానికి ఇద్దాం. మీరు పుట్టడం సక్సెసా? ఎస్ అని కొట్టండి. చదివినారా? సక్సెస్. అమ్మ నాన్న ప్రేమ చేశారా? సక్సెస్. ఎస్ ఎస్ అని కొట్టండి కామెంట్స్లో. నేనేమని చెప్తుంది తెలుసా? ఎప్పుడైతే ఎస్ 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 అని కొడుతున్నారో ఇన్ని ఎస్ అయింది కదా, ఇంకొక ఎస్ వేయండి, ఇంకొక ఎస్. ఆ సక్సెస్ రావాలంటే ఎక్కడో దగ్గర నువ్వే మిస్ అవుతున్నావు. ఎగ్జాంపుల్ 10th క్లాస్ ఒకప్పుడు పాస్ కావడం కష్టం, ఇప్పుడు ఫెయిల్ కావడం కష్టం. ఓకే, ఇంటర్మీడియట్ అసలు నిన్న 10th నిన్న రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ చాణక్య 500 స్టూడెంట్స్ వచ్చారు. నిన్న మెడల్స్ ఇవ్వడానికి పిలిచారు వాళ్ళు, ఐ ఫౌండేషన్ వాళ్ళు. 590 వచ్చిన వాళ్ళు వచ్చారు. 590 గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్. 560 వాళ్ళని పిలిచారు అక్కడికి, 500 మందిని. ఓన్లీ 500 మంది వచ్చారు. ఎంతమంది వచ్చారు అంటే ఎంత అద్భుతం చెప్పండి. మళ్ళీ ఫెయిల్ కావడానికి కారణం ఎవరు? అదే 10th ఫెయిల్ అవడానికి కారణం ఏంది? సార్ సేమ్, టీచర్ సేమ్, స్కూల్ సేమ్, బెంచ్ సేమ్, టెక్స్ట్ బుక్ సేమ్, క్వశ్చన్ పేపర్ సేమ్. వై యూ ఫెయిల్డ్? ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ, నాట్ సంబడి. సక్సెస్లో రెండో లెటర్ ఏంది? యూ. ఓన్లీ బికాస్ ఆఫ్ యూ, నథింగ్. ఇంకా కాబట్టి నీ లోపల ఏమున్నాయి? సక్సెస్ కాకపోవడానికి నాకు తెలిసినంత వరకు
ఈ రింగులు ఇవన్నీ పెట్టుకుంటే సక్సెస్ ఏం కాదు. ఇది బాగా సరదాగా పెట్టుకున్నాను. ఇది మా అమ్మగారు ఇచ్చారు, మా నాన్నగారు ఇచ్చారు. ఓకే, ఇదేమో ఆరో రింగ్ తెలుసు కదా, మామూలుగా రోజు తెలుస్తూ ఉంటుంది. అంతేగాని దీంతో నాకేమి పవర్ఫుల్ ఏం కాదు, కాకుండా హెల్త్ గురించి పెట్టుకుని అంతే. ఇప్పుడు మన లైఫ్లో కావాలంటే జాతకాలు ఉన్నంత మాత్రాన పైకి రాము. ఓకే, ఏమండి స్వామీజీలు ఆశీర్వాదిస్తే పైకి రాం, రోజు గుడి ప్రదక్షిణ చేస్తే పైకి రాం, నీ మసీదులో రోజు ప్రార్థనలు చేస్తే పైకి రాం, నీ చర్చిలో సండే ప్రార్థన పైకి రాం. లక్షల మంది చేస్తున్నారు, అందరు పైకి రారు. ఎవరు పైకి వస్తారు తెలుసా? తనంతా నమ్ముకున్నారు పైకి వస్తాడు. ఓకే, ఆ నమ్మకం అంటే తెలుసా, నాకున్న స్పిరిచువాలిటీ ప్రకారము ఆ భగవంతుడు ఎక్కడో లేడు, ఇక్కడే ఉండడం, మనలోనే ఉంటాడంట. అది చిన్న కథ ఉంది. ఆ కథ ఏంటంటే అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. భగవంతుడు ఒకరోజు అందరిని పుట్టిస్తూ ఉంటాడు. ఓ కుక్కను పుట్టించినట, ఓకే, ఓ గాడిదని పుట్టించినట, రకరకాలుగా పుట్టిస్తూ ఉన్నాడు. పుట్టిస్తూ ఒక మనిషిని కూడా పుట్టించాడు, కోతిని కూడా పుట్టించినట. పుట్టించగానే అందరికీ 20 years రాసినట. ఫస్ట్ డాగ్కు 20 years, ఓకే, ఒక గాడిదకు 20 years, ఫస్ట్ గాడిద 20 years, ఒక కుక్కకు 20 years, మంకీకో 20 years, ఇట్లా 20 years ఇచ్చినట. ఇచ్చిన తర్వాత మనిషికి పుట్టినట. నీకెంత కావాలంట? నేను 20 years, నాకు 20 వద్దు, కొద్దిగా పెంచు అన్నాడట. అప్పుడు వాళ్ళు ఏమంటే మా వయసు కొద్ది ఇస్తా అని చెప్పారట. వాళ్ళందరూ వయసు ఇచ్చేసారట. వాళ్ళకి 40 ఏది ఉంటే అది ఇచ్చేస్తే మనిషి వయసు 100 అయిందట, వాళ్ళ వయసు 20 అయిందట. ఇది స్టోరీ వరకు చెప్తున్నా. ఓకే, అందుకనే మనిషి గాడిలాగా పనిచేస్తాడు 40 ఏళ్ళ వరకు. స్టోరీ అంతే. తర్వాత ఏమవుతుంది? అలాగే అవుతుంది. నువ్వు మనిషిలాగా ఎప్పుడు పనిచేసావు? మనిషిలాగా ఎప్పుడుంది? ఆ మనిషిని పుట్టిస్తప్పుడు భగవంతుడు ఒక పని చేశాట. అక్కడ ఉన్న ఎవరో పక్కకి ఎవరో నాకు పేరు తెలియదు చెప్పాట, సార్ మనిషిని పుట్టిస్తున్నావు డేంజరు, నీకంటే చాలా పవర్ఫుల్, ఆయన పవర్ ఆయన తెలవకుండా చేయమన్నాట. ఆయన పవర్ ఆయన తెలవకుండా ఆయన శక్తి మొత్తం ఇక్కడ దాచిపెట్టమన్నట. ఆయన ఏమన్నట, దేవుడు ఇది కథ అండి, భూమి లోపల దాచిపెడతానట. సార్ మనుషులు మామూలుగా సార్ బోరెల్లే తీస్తాడు, ఆకాశం రాకెట్ పంపించి తెచ్చుకుంటాడు సార్, ఏం చేయాలి? సముద్రంలో అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాడు సార్, ఏం చేయాలని అడిగినాడ. ఆయన శక్తి వాని లోపల దాచిపెట్టమని చెప్పినాడు. వాని ఎనర్జీ, వాని తెలివి వాని లోపల దాచిపెట్టమంట. అందుకని మనిషి తెలివి, మనిషి అంతా కూడా మనిషి లోపల దాగుంటుంది. మనం అంతా వెతుకుతూ ఉంటాం, మనం వెతుకోము, లోపలే దాగుంది బాస్. ఎంత శక్తి దాగుంది చెప్పు, ఎంత పవర్ దాగుంది చెప్పు, ఎన్ని ఆలోచనలు దాగున్నాయి తెలుసు. ఓకే, కళ్ళు ఎంత పవర్ఫుల్, చెవులు ఎంత పవర్ఫుల్, నోరు ఎంత పవర్ఫుల్, వాసనలు ఎన్ని రకాలు చూసుకోవచ్చు. దీనికి ఎన్ని సెన్సార్లు కావాలి, ఎన్ని కోట్ల రూపాయలు కావాలి సెన్సార్స్. ఓకే, బ్రెయిన్ మొత్తం వీడియో రికార్డింగ్ అవుతుంటుంది లైఫ్ లాంగ్, గంటలు వీడియో రికార్డింగ్ అవుతుంటుంది. ఇంత పవర్ఫుల్, కొన్ని కోట్లాది రూపాయలు లేని, వర్త్ లేని ఈ బాడీని పంపిస్తే ఏం చేస్తున్నావు? తగలబెట్టేస్తున్నావు, పెట్టేస్తున్నావు. వాడుకోవాలంటే నీ మైండ్ నువ్వు వాడుకో, నీ మాట నువ్వు వాడుకో, నీ టైం నువ్వు వాడుకో, నీ టాలెంట్ నువ్వు వాడుకో. సక్సెస్ అయినవా? నో ప్రాబ్లం. ఫెయిల్ అయినవా? సూపర్, కంగ్రాచులేషన్స్. ఇట్స్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. అంతేగాని అయిపోయింది, నేను ఇప్పుడు ఫెయిల్ అయిపోయినా, అప్పుల పాలైపోయినా, నేను బతకడం వేస్ట్. ఏదో కాఫీ డే సిద్ధార్థ్ గారు చనిపోయారట. ఓకే, తన వైఫ్ అన్ని లోన్స్ క్లియర్ చేసింది కదా. అంటే చనిపోతే ఆయన రాగలడా సిద్ధార్థ్ గారి బయటికి? రాలేదు కదా. ఎందుకు ఈ టెంపరీ విషయాలు? సక్సెస్ అనేది నీకు రాసి ఉంది, ఈరోజు కాకుండా అయిపోయినా వస్తుంది. ఈ చిన్న ఫెయిల్యూర్ అయినామంటే భగవంతుడు పెద్దది పోతున్నాడు. కాబట్టి చిన్న దాంట్లో సెట్ చేయట్లేదు నేను. అందుకోసమే నాకు కూడా ఫెయిల్యూర్ చాలా అనేవి వస్తుంది, చాలా ఎంజాయ్ చేస్తుంటాను. ఏమని తెలుసా? ఎస్, నాకు కూడా కాస్త పొగరుది తగ్గింది. ఎందుకు? గాడ్ పెద్దది ఇవ్వబోతుంది కాబట్టి చిన్నది నాకు ఇవ్వలేదు. ఎప్పుడైతే ఆ చిన్న దాని గురించి నువ్వు వదిలిపెట్టావో పెద్దది వస్తుంది మనకు. అది నాకు జరిగింది. లైఫ్లో ఎంతమందిని చూశానో, ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళను, స్టెప్పింగ్ స్టోన్స్ పైకి వచ్చే వాళ్ళని చూస్తున్నాను, ఓపిక ఉన్న వాళ్ళని ఎంతమంది చూశాను. కాబట్టి ఎప్పుడు కూడా చిన్న ఫెయిల్యూర్స్ అయితే నో ప్రాబ్లం, డోంట్ వరీ. మార్కులు తక్కువ వచ్చినాయా? ఎంజాయ్ చేయాలి. ఎందుకు తెలుసా? ఇన్స్టెంట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇన్స్టెంట్లో మార్కులు ఎక్కువ వస్తాయి కదా. ఆల్రెడీ మార్కులు ఎక్కువ వస్తే నువ్వు రాయలేవే, ఇంప్రూవ్మెంట్ రాసుకోవాలి. ఇన్స్టెంట్ ఈజ్ వెరీ ఈజీ కదా. కాబట్టి దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ యూ. ఓకే, నువ్వు ప్రిలిమ్స్లో ఫెయిల్ అయ్యావా? నో ప్రాబ్లం, ఎక్కడ తప్పైందో చూసుకో, అని సెట్ చేసుకో. ఓ ఎంట్రన్స్లో ఫెయిల్ అయ్యావా? నో ప్రాబ్లం, ఏం తప్పిందో చూసుకో, సెట్ చేసుకో. ఒక లవ్లో ఫెయిల్ అయినావా? ఎక్కడ తప్పైందో చూసుకో, నెక్స్ట్ దాన్ని సెట్ చేసుకో. సో ఫెయిల్యూర్స్ ఆర్ గుడ్. మనిషికి ఫెయిల్యూర్స్ జరుగుతుండాలి, అప్పుడే బాగుంటుంది. సక్సెస్ రావాలంటే పెద్ద కష్టమేం లేదు. సక్సెస్ రావాలంటే ఒకటి దాన్ని నిలబడాలి బాస్, నిలబడి ఉండాలి. అంటే ఏంది? కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. కన్సిస్టెన్సీ చేయకుండా ఈరోజు ఇది చూశాను, ఇడ్లీ వ్యాపారం, రేపు ఆ వ్యాపారం, రేపు ఈ వ్యాపారం, రేపు రియల్ ఎస్టేట్ వ్యాపారము, మార్కెటింగ్, ఇన్సూరెన్స్ వ్యాపారం.
ఏది సెట్ కావు. ఒకటే పట్టుకో, ఒకటే పట్టుకో. 5 సంవత్సరాలు ఒకటే పనిలో ఉండు. 5 ఇయర్స్ ఒకటే పనిలో ఉండు. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ ఉంది బాస్. Yeah. ఆడొస్తాడు, చూస్తాడు, ప్లాట్లు అమ్ముడుకోలేదు, ఇంటికి వెళ్ళిపోతాడు. దట్ ఇస్ నాట్ కరెక్ట్. ఓకే, కొనడానికి సిద్ధంగా ఉన్నాడు, వాడు నీ దగ్గర ఉన్నాడు, ఎందుకంటే నీ దగ్గర కన్సిస్టెంట్ లేదు కాబట్టి. నిలబడు. ఇన్సూరెన్స్ ఫీల్డ్ నిలబడు, 5 ఏళ్ళు నిలబడు. ఎందుకో ఎండిఆర్టీ టాప్ అవుతావు, బిజినెస్లో టాప్ అవుతావు. ఏ బిజినెస్లో నిలబడాలి బాస్, అది సాఫ్ట్వేర్ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. 5 ఏళ్ళు నిలబడితే బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు. ఫెయిల్యూర్స్ అవుతూ ఉంటాయి, ఫెయిల్యూర్స్ తట్టుకొని నిలబడ్డప్పుడు గొప్పడవుతాడు. అది కూడా కాదు. ఓకే, ఇది ఏంది చెప్పు, ఎక్కడ చూసాం ఇది మనం? యా, ఈసీజీ మీటర్ ఏసీజీ బాగుందా? ఇది బాగుంది. ఇది బాగుందా? అప్ అండ్ డౌన్స్ బాగుంది. ఇది ఈసీజీ కదా, Yeah. ఇది కూడా ఈసీజీ. ఎంత పోయిన ఉంది, ఇది ఉన్నోంది. ఉన్నోడికే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. చాణక్య పోయినోడికి ఏముండవు, అప్ ఉంటుంది, డౌన్ ఉంటుంది. ఎందుకు ఉండదు? గ్యారెంటీ ఉంటుంది. ఎంజాయ్, అప్పుడు హ్యాపీ ఉంటుంది. ఇన్స్టెంట్ సక్సెస్ వచ్చిన వాళ్ళకి తలపొగరు అనేది వస్తుంది. చాలా వస్తుంది. ఒక ఆ సక్సెస్ని నిలబెట్టుకోవడం చాలా కష్టమా, లేకపోతే సక్సెస్ సాధించడం కష్టమా? ఎంత ఎత్తుగా ఎదిగితే అంత ఒదిగి ఉన్నవాడు ఎప్పుడు కూడా బాగుంటాడు. నేను ఈ రియల్ ఎస్టేట్లో చాలామంది చూశాను. ఎందుకంటే ఈ మధ్యలో రియల్ ఎస్టేట్ కొద్దిగా ఎక్కువ చేస్తున్నా క్లాసులు. ఎందుకు వాళ్ళు డబ్బు బాగా ఇస్తారు, బాగుంటుంది కాబట్టి చేస్తున్నాను. ఇష్టం లేకుండా రియల్ ఎస్టేట్ అనేది చాలా అద్భుతమైన డబ్బు ఇస్తుంది. నా ద్వారా బాగుపడ్డ వాళ్ళు నెలకు ₹1,00,00,000 సంపాదిస్తున్న వాళ్ళు ఇప్పుడు కూడా నెలకు 5 లక్షలు సంపాదిస్తున్న వాళ్ళకు 100 మంది ఉంటారు. ఇప్పుడు కూడా చెప్తున్నారు, ఓన్లీ నా క్లాసులు విని. ఓకే, దేనో వాళ్ళు ఎస్ అయితే ఎస్ అని రాయమని చెప్పండి కింద కామెంట్లో. నా ద్వారా క్లాసులు నీ ఇంటికి పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకోటి విన్నాడు పోయిండంటే, వాడు క్లాస్కి వచ్చిండు, తెలంగాణ ఎస్ఐతో వచ్చిండు, తిన్నాడు, విన్నాడు, పన్నాడు, పోయిండు. అది కాదు, ఇంప్లిమెంట్ చేయాలి. అది చాలా అద్భుతం. అదే రకంగా కొంతమంది వస్తారు, బాగా చెప్పండి సార్ అంటాడు, టక్కడక తిరుగుతాడు. ఓ 2 ప్లాట్లు అమ్ముడుపోతాయి, ఒక ప్లాట్ అమ్ముడుతుంది. ఓ ప్లాట్కు 1,00,000 వస్తుంది కమిషన్ యావరేజ్గా. ఓకే, 4 లక్షలు జైలువాడే అనుకో, వాడు తెల్ల పాయింట్, తెల్ల షర్టు, ఒక వాచ్. ఓకే, వాడు స్టైలే మారిపోతుంది. మొత్తం ఆ డబ్బులు అయిపోయినాక ఇంటికి పోతాడు. ఇక అలా ఉండదు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే సక్సెస్ అవుతుంది. ఎంత డబ్బులు వచ్చినా సరే, ఫస్ట్ వచ్చిన డబ్బును నేనేం చెప్తాను తెలుసా, ఫస్ట్ ఇన్కమ్ను మీ అమ్మ నాన్నకి బట్టలు ఇప్పించు. మీ అమ్మ నాన్నకు వాచ్ కూడా లేకుండా ఇప్పించు. మీ నాన్నగారి ఫోన్ మంచిది ఇప్పించు. అది ఫస్ట్ అక్కడ పెట్టు, నీవు బాగుంటావు. వాడు కళ్ళే కానదు, ఫ్రెండ్స్తో కూర్చుంటాడు. అది ఏమర్థమైందో మన ప్రేక్షకులకు తెలిసి ఇలా చూపిస్తే ఓకే, మొత్తం డబ్బు ఖర్చు పెట్టి వేస్ట్. అలా కాదు, అలా తలకెక్కకుండా పొగరు రాకుండా నిలబడి ఉన్నవాడే నిలబడుతుంటాడు.